హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కొన్నిసార్లు మనం చెప్పాల్సిన మాటలు చాలా ఉంటాయి, కానీ అవి గొంతు దాటడం లేదు. ఈ ఛానల్లో 5 నెలలుగా ఏమీ పోస్ట్ చేయకుండా మౌనంగా ఉన్నా. నా మనసులో మాత్రం అలజడి. ప్రతిరోజు ఏదో ఒకటి పోస్ట్ చేయాలని అనుకున్నాను, కానీ ఇది ఎవరికైనా అవసరమా, ఎవరైనా వింటారా అనే భయం నన్ను ఆపేసింది. బయటికి చూస్తే అన్నీ బాగానే ఉన్నట్టు నటించాను, కానీ లోపల మాత్రం అలసట, సందేహాలు, ఒంటరితనం నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి. అందుకే ఇక నటించకుండా నిజంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇది లైఫ్ ఇన్ రా. ఇక్కడ హీరోలు ఉండరు, ఫిల్టర్లు ఉండవు, పర్ఫెక్ట్ జీవితాలు ఉండవు. విఫలమైన వాళ్ళు, భయపడే వాళ్ళు, పగలు నవ్వుతూ రాత్రి ఒంటరిగా బాధపడే మనుషులే ఉంటారు. మీరు కూడా ఎవరికీ చెప్పలేని బాధలో ఉంటే ఈ మాటలు మీకోసం. మీరు బలహీనులు కాదు, మీరు నిజాయితీగా ఉన్నవారు. ఇది ఒక ప్రారంభం మాత్రమే. నిజాయితీతో జీవితం ఎలా ఉంటుందో చూపించే ప్రయాణం ఇది. కొన్ని బాధలు బయటికి కనిపించవు, అవి అరవవు, ఎవరిని పిలవవు, మెల్లగా మనల్ని లోపల నుంచి తినేస్తుంటాయి. ఈ ఛానల్ 5 నెలలుగా మౌనంగా ఉంది, కానీ ఆ మౌనం శాంతి కాదు, అలసట, భయం. ఇంకా కొనసాగించగలననే ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉంది. మొదట్లో ఉత్సాహం ఉండేది, ఏదో చెప్పాలనిపించేది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఉత్సాహం తగ్గలేదు, కానీ బరువుగా మారింది. చెప్పాల్సిన మాటలు ఉండి కూడా చెప్పలేకపోవడం ఎంత నెమ్మదిగా మనల్ని కుంగదీస్తుందో ఇప్పుడు అర్థమైంది. ప్రతిరోజు వీడియో చేయాలనుకున్నాను, కానీ లోపల నుంచి ఇంకో స్వరం వినిపించేది. నీ మాటలు ఎవరికీ అవసరం లేదు, నీ బాధ చాలా చిన్నది, ఇంకా చాలామంది ఉన్నారని. ఈ స్వరం అరవదు, కానీ ఆపేస్తుంది. బయట జీవితం నడుస్తూనే ఉంటుంది, పనులు జరిగిపోతూనే ఉంటాయి, నవ్వుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. కానీ రాత్రి పడుకునే ముందు మనసు మాత్రమే ఒంటరిగా మిగులుతుంది. నాలో ఏదైనా తక్కువ, ఇలా ఎందుకైందనే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, నమ్మకం కూడా ఉండదు. లైఫ్ ఇన్ రా అంటే అందంగా ఉండడం కాదు, రా అంటే అసంపూర్ణంగా ఉండడం, సమాధానాలు లేకపోవడం. ఇక్కడ హీరోలు ఉండరు, నటించే వాళ్ళు ఉండరు, నిజమే ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా బహుశా బయటికి బాగానే ఉన్నట్టు కనిపిస్తూ లోపల మాత్రం నిశ్శబ్దంగా కుమిలిపోతూ ఉండవచ్చు. మీ బాధ చిన్నది కాదు, ఆ బాధ మీది కాబట్టి మీకు బరువైనది. నేను మీకు ఆశ చూపించను, వెంటనే అంతా బాగుపడుతుందని చెప్పను, ఎందుకంటే నిజ జీవితం అలా ఉండదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ నిశ్శబ్దం కూడా మీ పోరాటంలో ఒక భాగమే. జీవితం అందంగా ఉండాల్సిన అవసరం లేదు, అబద్ధాలతో, వంచనతో ఉండాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉంటే చాలు. ఇది ప్రారంభం మాత్రమే.